హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము చిన్న పిల్లలకి ప్లాజో ప్యాంట్ ఎట్లా ఈజీగా అలాగే సింపుల్గా స్టిచ్ చేసుకునేదని చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇదొక పాత దుప్పట. ఇది చాలా బాగుంది, అట్లానే సైడ్కి ఉండిపోయింది. దాంట్లో నేను మా పాప కోసము ప్లాజో ప్యాంట్ని స్టిచ్ చేస్తూ ఉన్నాను. దీనికోసము మనకి రెండు మెజర్మెంట్స్ అయితే చాలు. ఒకటి ప్యాంట్ లెంత్, ఇంకొకటి హిప్ లూజ్ అంతే. ప్యాంట్ లెంత్ వచ్చేసి 27 ఇంచులు. దానికి కింద అప్పుడే బార్డర్ అటాచ్ చేసింది కాబట్టి నేనేమి ఎక్స్ట్రా క్లాత్ ఏమీ తీసుకోవడం లేదు. ఇక్కడ ఎలాస్టిక్ యాడ్ చేసుకునే దానికి మాత్రమే 2 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను. హిప్ లూజ్ వచ్చేసి 22 ఇంచులు. 22 ఇంచులు 4వ భాగానికి మనము 3 ఇంచులు యాడ్ చేసి తీసుకోవాలి, అంటే 8.5 ఇంచులు. ఆ 8.5 హిప్ లూజ్ వచ్చిన దానికి మళ్ళీ 2.5 ఇంచులు కిస్తా లూజ్ని యాడ్ చేసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత మనం ఇది ప్లాజో ప్యాంట్ కాబట్టి మనం ఎంతైనా లూజ్ పెట్టుకోవచ్చు, మనం కంఫర్టబుల్ అది. ఇలా షేప్ తీసుకొనేసి నేను కట్ చేస్తూ ఉన్నాను. ఇలా షేప్ స్కేల్ లేదు అంటే టేప్తోనైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. బిగినర్స్ కానీ కేవలం 5 నిమిషాల్లోనే ఈ ప్యాంట్ని కటింగ్ చేసి మరీ స్టిచ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. అలాగే దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ భాగానికి 1 ఇంచు లోతు తీస్తున్నాను. ఇలా తీస్తే వెనుక కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు రివర్స్లో వేసి రెండు వైపులా డబల్ స్టిచ్ వేసుకోండి. ఇది చాలా ఈజీ కటింగ్ మెథడ్ అని నేను అనుకుంటున్నాను. స్టిచ్ చేయడానికి కానీ అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్కి. ఇంకా ఏమైనా స్టిచ్చింగ్ వీడియోస్ మీకు కావాలంటే కమెంట్ చేయండి, అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా, చాలా ఈజీ ప్యాంట్ స్టిచ్ చేయడము. అయిపోయింది అంతే. ఇప్పుడు ఎలాస్టిక్ యాడ్ చేస్తే కంప్లీట్. ఇది ఫ్రంట్, వన్ సైడు నీట్గా ఇలా వర్క్ ఫోల్డ్ అన్న స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ అయిపోయిన తర్వాత ఈ ప్యాంటు విడ్త్ ఎంత ఉంటుందో దాంట్లో సగం ఎలాస్టిక్ తీసుకొని ఇలా దాన్ని అటాచ్ చేసి స్టిచ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా త్వరగా అయిపోతుంది. అటు ఇటు జరగకుండా మధ్యలో ఒక పిన్ పెట్టుకొని ఇలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అయిపోయింది అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.